ఎన్నికలను బహిష్కరించే ఎన్నికలకు దూరం ఉండేవాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు, వాళ్లకు ప్రజాస్వామ్యం నమ్మకం లేనట్టే. మాకు క్యాండిడేట్ లేని ఉంటారు, వీళ్ళకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ లేరు. వీళ్ళకు మీరు హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ లేరు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీలు కూడా. మరి క్యాండిడేట్ లేని పార్టీలు ఎందుకు ఇవాళ? వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అధికారం చెలాయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది. ఇలా క్యాండిడేట్లే కరువయ్యారు. క్యాండిడేట్ కరువైన పార్టీలు రేపు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాయి? వీళ్ళు 5, 10 ఇంకా 4.5 సంవత్సరాలు ఏ విధంగా అధికారంలో ఉంటారు? వాళ్ళు తిరిగి అధికారంలోకి ఏ విధంగా వస్తారు? బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కరువైన వాళ్ళు. అందుకే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజలు ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పారు. ప్రజాస్వామ్యం మీద నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజాస్వామ్యబద్దంగా వివరించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలు బీజేపీ కోటేసి గెలిపించారు. లోకల్ బాడీ ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా గౌరవ కార్పొరేటర్లకు అప్పీల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గిప్పులు ఏం పనిచేయ. ఇంకా 6 నెలలే. మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎంకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం.